విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో SMAW ప్రాసెస్ని ఉపయోగించి 10 mm థిక్నెస్ MS ప్లేటుపై కార్నర్ జాయింట్ గురించి నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం తగిన ఎలక్ట్రోడ్ను ఎంచుకోండి. హారిజంటల్ పొజిషన్ మరియు కార్నర్ జాయింట్లో ప్లేట్లు సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMAWని ఉపయోగించి హారిజంటల్ పొజిషన్లో వెల్డ్ కార్నర్ జాయింట్ డిఫెక్ట్ కోసం వెల్డ్మెంట్ తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రక్రియని ఉపయోగించి హారిజంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై కార్నర్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, SMAW వెల్డింగ్ ప్లాంట్ మెషిన్, C-క్లాంప్. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై టీ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. 2 10 mm థిక్నెస్ MS ప్లేట్లు కట్ చేయండి. 150 mm లెంత్ ఇంటూ 50 mm విడ్త్. ప్లేట్లు ఫైల్ చేయండి మరియు స్క్వేర్ ఎడ్జెస్ సిద్ధం చేయండి. కార్నర్ జాయింట్లో హారిజంటల్ పొజిషన్లో ప్లేట్లు సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ 2 సరైన రూట్ గ్యాప్తో హారిజంటల్ పొజిషన్లో ముగుస్తాయి. చిప్పింగ్ హ్యామర్ మరియు స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి ట్యాక్ వెల్డ్ని శుభ్రం చేయండి. 2 mm రూట్ గ్యాప్ నిర్వహించండి. 90 డిగ్రీలో వెల్డ్ చేసిన తర్వాత ట్రై స్క్వేర్ని ఉపయోగించి అమరికను తనిఖీ చేయండి. కాంట్రాక్షన్ కారణంగా లోహం వల్ల వైకల్యాన్ని నివారించడానికి ట్యాక్ వెల్డెడ్ జాయింట్ ఇన్సైడ్ యాంగిల్ కొద్దిగా 88 డిగ్రీకి తగ్గించబడే విధంగా ప్లేట్లను ముందుగా అమర్చండి. ఈచ్ రన్ కోసం ఎలక్ట్రోడ్లు సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ ఉపయోగం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ మరియు 120 amps కరెంట్ ఉపయోగించండి. సెకండ్ అండ్ థర్డ్ రన్ ఉపయోగం కోసం 4 mm ఎలక్ట్రోడ్ మరియు 160 amps కరెంట్. మేము ముందు వెల్డింగ్ సన్నాహాలు చూసాం. భద్రతా ప్రయోజనాల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉపయోగించండి. SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై కార్నర్ జాయింట్ వల్ల వెల్డింగ్ ప్రాసెస్ చూద్దాం. రూట్ రన్ను 3.15 mm డయాతో జమ చేయండి. ఎలక్ట్రోడ్ మరియు 110 amps వెల్డింగ్ కరెంట్ అంచు మధ్య ఎలక్ట్రోడ్ యాంగిల్ 45 డిగ్రీ మరియు 70 to 80 డిగ్రీ వెల్డ్ లైన్తో వెల్డ్ క్రేటర్ దగ్గర కీ హోల్ ఏర్పరుస్తుంది. యూనిఫామ్ ఫ్యూజన్ మరియు సరైన రూట్ పెనెట్రేషన్ పొందడానికి షార్ట్ ఆర్క్ని నిర్వహించండి. డీజ్లాగ్ మరియు రూట్ బీడ్ను పూర్తిగా శుభ్రం చేయండి. 4 mm మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్ మరియు 160 amps కరెంట్ ఉపయోగించి సెకండ్ రన్ని ప్రాసెస్ చేయండి. ఎలక్ట్రోడ్ యాంగిల్ను పై ప్లేట్కి తగ్గించి కొంచెం వీవింగ్ మోషన్ ఉపయోగించి 55 డిగ్రీ టు 65 డిగ్రీకి తగ్గించండి. ఎలక్ట్రోడ్ యాంగిల్ 95 డిగ్రీ టు 105 డిగ్రీ అప్పర్ వర్టికల్ ప్లేట్కి కొద్దిగా వీవింగ్ మోషన్ ఉపయోగించి పెంచడం ద్వారా థర్డ్ రన్ని డిపాజిట్ చేయండి. అవసరమైన థ్రోట్ థిక్నెస్ని నిర్వహించడానికి థర్డ్ రన్ వల్ల బాటమ్ టో లైన్కి అంతరం ఉండకూడదు. 2 పాస్ టెక్నిక్ అవలంబిస్తే సెకండ్ రన్ని వీవింగ్ మోషన్లో చేయాలి. బీడ్ డిస్లాగ్ నింపి క్రేటర్ శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై కార్నర్ జాయింట్ కోసం అనుసరించాల్సిన
ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. వేడి వెల్డ్ పట్టుకోవడానికి టాంగ్స్ని ఉపయోగించండి. మల్టీలేయర్తో షార్ట్ ఆర్క్ లెంత్ని నిర్వహించండి. ఎలక్ట్రోడ్ వల్ల సరైన యాంగిల్ మరియు ట్రావెల్ స్పీడ్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపాజిషన్ మరియు సైడ్ అండర్ కట్ని నివారించండి. ప్లేట్ నుండి అప్పర్ ఎడ్జ్ కరిగిపోకుండా నిరోధించండి. ఉపరితల లోపాల కోసం కార్నర్ వెల్డ్ తనిఖీ చేయండి. తనిఖా ప్రాసెస్లో గుర్తించదగిన డిఫెక్ట్స్ చూద్దాం. ఓవర్ డిపాజిషన్, అండర్ కట్, blow holes, porosity, concavity, రీక్యాప్. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు తగిన ఎలక్ట్రోడ్ ఎంచుకోవడం ఎలా, ప్లేట్లను కార్నర్ జాయింట్ హారిజాంటల్ పొజిషన్లో మరియు ట్యాక్ వెల్డ్లో సెట్ చేయడం ఎలా అనేది, షార్ట్ ఆర్క్తో కార్నర్ జాయింట్ని వెల్డ్ చేయడం, బాహ్య లోపాల కోసం వెల్డ్మెన్స్ను తనిఖీ చేయడం.